దివ్యమైన వారి వివాహం అనంతరం రాముడు, సీత మరియు లక్ష్మణుడు అయోధ్యకు తిరిగిరాగానే నగరం ఆనందం మరియు ఉత్సవాలతో నిండిపోయింది. నగరంలోని ప్రతి మూలలో తాళాలు, శంఖనాదాలు మరియు ఆశీర్వాద మంత్రాల గానంతో మార్మోగింది. అయోధ్య రాజమహల గేట్ల వద్ద దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవి ఆనందకన్నీళ్లతో తమ కుమారుడి రాక కోసం ఎదురుచూశారు. ఆ రోజు అయోధ్యలో సంతోషం విజయంపై కాదు, ప్రేమ, కుటుంబ బంధం మరియు ధర్మం తిరిగి వచ్చినందుకే అయింది. తమ యువరాజు మరియు అతని వధువు తిరిగి వచ్చిన సందర్భంగా రాజ్యం అంతా మహోత్సవాలతో సంబరాలు జరిపింది. వాతావరణమంతా ఆశీర్వాదాలు, సంగీతం మరియు మల్లెల పరిమళంతో నిండిపోయింది. ప్రజల హృదయాలు భక్తితో పొంగిపొర్లిపోయాయి. ఆనందంతో ఉప్పొంగిపోయిన దశరథ మహారాజు రాముని భవిష్యత్తు రాజుగా పట్టాభిషేకం చేయాలని తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ దివ్యమైన నిర్ణయాన్ని రాజ్యం అంతా ఆనందంగా జరుపుకుంది. కాని దూరంగా ఒక హృదయం మాత్రం ఆ సంతోషాన్ని పంచుకోలేదు. రాముని తిరిగి వచ్చే సంగతి అయోధ్యకు ఆనందాన్ని తెచ్చింది, కాని విధి మాత్రం ఇంకా ఎన్నో మలుపులను సిద్ధం చేసి వెయిటింగ్లో ఉంది. తదుపరి ఎపిసోడ్లో వనవాసానికి విత్తనాలు వేసే సంఘటనలు ప్రారంభమవుతాయి. మరింత తెలుసుకోండి. ఎపిసోడ్ 6లో కైకేయి వరాలు మరియు రాముని వనవాసం.